నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అమ్మ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్కారం. అంగరంగ వైభవంగా మహానాడు జరుగుతూ ఉంది. అయితే ఈ మహానాడులో చాలా అద్భుతాలు కూడా జరుగుతున్నాయి. ఒకనాడు అన్న ఎన్టీఆర్ గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు లోకేష్ గారి ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలి మహానాడు ఎలా చూడాలంటారు? మహానాడు అనేది ఒక తెలుగు ప్రజలకి పండుగ రోజు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పార్టీ పెట్టడమే కాకుండా పార్టీ పెట్టినప్పుడు ఒక్కసారి మనం ఆలోచించాలి. ఇవాళ తమిళనాడులో విజయ్ గారు ఎవరెవరో సామాన్యులకి సీట్లు ఇచ్చారు, వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయిపోయారని చెప్పుకుంటున్నారు కదా. ఇవాళ ఆ పని ఎన్టీ రామారావు గారు 40 సంవత్సరాల క్రితమే చేసేశారు. ఒక యనమల రామకృష్ణ గారు, ఒక అడ్వకేట్, అక్కడ చిన్న అడ్వకేట్, ఓ కోడెల శివప్రసాద్ గారు, ఓ మూర్తిపల్లి నరసింహులు గారు, ఒక ఆయన పాత్రుడు గారు, ఇంకా ఇలా చెప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం నుంచి ఎర్రనాయుడు గారు, లాల్జాన్ పాషా గారు, ఎక్కడెక్కడ వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాయలసీమలో కూడా ఫ్యాక్షన్ నేపథ్యం లేనటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయాలలో ఒక నూతన చరిత్ర సృష్టించారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, మద్రాసీలు అనేవారు మనల్ని. మద్రాసీలు కాదు, తెలుగువాడనేవాడు ఒకడు ఉన్నాడని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మద్యపానం లేనిదే ప్రభుత్వాలు నడవు అన్న ప్రజలు మాట్లాడుకునే టైంలో, ప్రజలైనా నాయకులైనా మాట్లాడుకునే టైంలో మద్యపానం నిషేధం పెట్టి ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అలాగే జవాబుదారీతనం ప్లస్ క్రమశిక్షణ, మంచి లాండ్ ఆర్డర్ అత్యద్భుతం, ఇలాగా మహిళలకు రక్షణ. ఇంకా ఏ రంగం తీసుకున్నా సరే ఆ రంగంలో ఒక మహిళా యూనివర్సిటీ. అంతవరకు కూడా దేశంలో ఎప్పుడు కూడా ఈ మెడికల్ కాలేజీలకి, మెడికల్ అలైడ్ కోర్సులు యూనివర్సిటీ లేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, ఫస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, హెల్త్ యూనివర్సిటీ. ఆ తర్వాత కర్ణాటకలోనూ అక్కడెక్కడ అన్ని చోట్ల యూనివర్సిటీలు వచ్చాయి, హెల్త్ యూనివర్సిటీలు. ఇలాగా ప్రతి దాంట్లోనూ ఒక విప్లవాత్మకమైన చర్యలతో ఆయన ₹2 కిలో బియ్యం, పేదలకు ఇళ్ళు కట్టడం, ఈ సంక్షేమం అనేది మొదలైంది ఎన్టీ రామారావు గారితో. దాని తర్వాత వచ్చినటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఇంకా అడుగు ముందుకేసి ఈ ఐటీ రంగాన్ని ప్రోత్సహించి సైబరాబాద్ నిర్మాణం చేసి ఈ హైదరాబాదు సువిశాలమైనటువంటి హైదరాబాద్ చేసిన ఘనత, లక్షల కొలది ఉద్యోగాలు, ఆదాయం పెరగటం, ఆదాయ వనరులు సృష్టించటం, ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేశారు. నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలకి నేను ఫిదా అయిపోయా. అసలే స్త్రీ రక్షణతోటి, స్త్రీలకు గౌరవంతో మొదలైన పార్టీ తెలుగుదేశం పార్టీ. జగన్ మరింకొక కొత్త విషయం చెప్పాలంటే, నిన్న లోకేష్ గారు అద్భుతం, పార్లమెంటులో మహిళా బిల్లు ఫెయిల్ అయినప్పటికీ కూడా మహారాష్ట్రంలో మేము 33% మహిళలకి సీట్లు ఇవ్వడానికి నేను తీర్మానం చేస్తున్నాను. తప్పట్లు కొట్టాలి ప్రతి మహిళా రాష్ట్రంలో. అంత మహిళా పక్షపాతి గవర్నమెంట్ ఇది. ఒక నాయకుడు గతంలో నా ఎస్సీ, నా ఎస్సీ, నా ఎస్టీ అన్నాడు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఏమి చేయలే. వాళ్ళ సభ ప్లాన్ నిధులు కూడా దోచేశారు. కానీ అదే ఎస్సీ కులం నుంచి స్పీకర్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, బాలయోగి గారిని. అలాగే కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి దగ్గర నుంచి, రాష్ట్రపతి దగ్గర నుంచి, కేంద్ర మంత్రి ఎన్నికల్లోనూ కన్వీనర్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎంతో సహకరించి చేసి చక్రం తిప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి 15-16 గంటలు ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు. ఓన్లీ అభివృద్ధి తప్ప ఆయనకి వేరే ఎజెండా లేదు, జెండా లేదు, ఎజెండా లేదు. ఓన్లీ దిస్ ఈజ్ మై స్టేట్. నారా అంటేనే నా రాష్ట్రం. గతంలోనే చెప్పాను నేను, నారా అంటే నా రాష్ట్రం. ఇవాళ ఎన్టీ రామారావు గారు ఎన్టీ ఓడు అని పేద ప్రజలు పిలుచుకునే మహనీయుడు. ఇవాళ ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పటం అంటే తెలుగు వాడికి శుభాకాంక్షలు చెప్పినట్టు, తెలుగు జాతికి శుభాకాంక్షలు చెప్పినట్టు. తెలుగు జాతి గర్వించదగినటువంటి ఆణిముత్యం మన నందమూరి తారక రామారావు గారు. అదే నిన్న నారా లోకేష్ గారు స్పీచ్లో చాలా అద్భుతాలు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. ఆయన ఒక మాట ఒకటి అన్నారు, దానికి చిన్న వయస్కుడైనా సరే నారా లోకేష్ గారికి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. మనం ఎప్పుడైనా ఒక అసమర్థుండు కానీ ఒక అసమర్థపు పని ఎవరైనా చేస్తే గాజులు తొడిగించుకున్నావా, చీర కట్టుకున్నావా అంటాం. అంటే స్త్రీలను అవమానించినట్టే కదా. చుడియా పేంతే అంటారు హిందీలో, గాజులు తొడిగించుకున్నావా, చీర కట్టుకున్నావా అంటారు. ఇది తప్పు సాంప్రదాయం. స్త్రీలని గౌరవించటం మన
ఆచారం, సాంప్రదాయం, సంస్కారం అని చెప్పి స్త్రీలకి సమాజంలో సముచితమైన గౌరవం ఇచ్చి తీరాలి. ఇది తెలుగుదేశం ప్రభుత్వం స్త్రీల రక్షణ, స్త్రీలకు ఇచ్చే సంస్కారం, గౌరవంతో మన ఇవాళ దీనికి ప్రాంగణానికి కూడా స్త్రీ శక్తి అని పేరు పెట్టడం, ఇది మహిళా పార్టీ. అంటే మహిళల రక్షణ కోసం, మహిళల అభ్యున్నత కోసం, అలాగే డ్వాక్రా మహిళలు అయితేనే ఏదైతేనే మహిళలందరూ కూడా అర్థం చేసుకుని ఈ తెలుగుదేశం పార్టీ 10 కాలాలు ఉండేలాగా రక్షణగా ఉంటారని ఆశిస్తూ ఇవాళ ఈ మహానాడు మరోసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే సార్. నమస్కారం. Please subscribe to Leo News for more videos.